again express the support from the Telugu Desam party for this bill, Mohan. Thank you. माननीय श्री रवि चंद्रवद्दी राजू जी. Thank you, sir. I rise to support on behalf of our BRS party, our leader KCR ji. Sir, in the discussion of the National Cooperative Development Corporation Amendment Bill 2026, the cooperative movement is not merely an institutional arrangement, it is an instrument of financial inclusion, equitable wealth creation and rural entrepreneurship and participatory economy democracy. It has empowered millions of farmers, dairy producers and weavers, fishermen, women self-help groups and primary agriculture societies by providing access to affordable credit, collective marketing, value addition and risk sharing, sir. यहाँ से मैं हमारा तेलंगाना के लिए तेलुगु में बात करना चाहता हूँ, आपको भी लिख के दिया सब. सर, आपके माध्यम के द्वारा తెలుగులో ఇక్కడి నుంచి సభ దృష్టికి మనం తెలంగాణలో కొన్ని అభివృద్ధి చేసినటువంటి పథకాల గురించి మా కేసీఆర్ గారు 2014 తర్వాత తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మా తెలుగు ప్రజల కోసం తెలంగాణ వారి కోసం మేము ముందుంచదలుచుకున్నాను సార్. ఇన్ తెలంగాణ కోఆపరేటివ్ సెక్టర్స్ పిఎస్సిఎస్ సొసైటీస్ 900 సంస్థలు 900 సొసైటీలను ఏర్పాటు చేశాం సార్. అది ఏర్పాటు చేయడం కాకుండానే రైతులకు ఎక్కడికక్కడ లోన్లు ఇచ్చుకుంటూ 33 జిల్లాలు చేసి ప్రతి జిల్లాలో కూడా మండలాలు కూడా పెంచుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ 900 సొసైటీల ద్వారా రైతులకు లోన్లు ఇచ్చుకుంటూ ఇంకా మెలకువలు కూడా నేర్పే ప్రయత్నం చేశాం సార్. ఇది అందరికి దృష్టిలో ఉంటే బాగుంటుంది సార్. దీని తర్వాత 36 లక్షల టన్నులు బండేది 2014 ముందు ధాన్యం సార్. వాళ్ళకి ఉచిత నీరు ఇచ్చేసి ఉచిత కరెంట్ ఇచ్చేసి ఒక్కొక్క ఎకరానికి రైతుకు 10,000 రూపాయలు ఏర్పాటు చేసేసి రైతులకు ఇచ్చి రైతు బంధు స్కీమ్ పేరు మీద ఇచ్చేసాము. దాని ద్వారా 36 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల దాకా ధాన్యం పండించారు. ఆ ధాన్యాన్ని కూడా మేము రైస్ మిల్లర్లకు ఫ్రీగా ఇచ్చేసి అక్కడి నుంచి పండించిన తర్వాత ఆ బిల్లులు తీసుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చాం సార్. ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ ద్వారా రైతులకు బిల్లులు పే చేశాం, రైస్ మిల్లర్లకు ఇబ్బంది కాకుండా చూసాం, రైతులకు పంట వచ్చే విధంగా చూసి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది సార్. రైతు ఒకవేళ చనిపోతే కూడా రైతుకు 5 లక్షల రూపాయలు సార్ రైతు బీమా కింద కూడా ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత ఫిషర్స్ కూడా చేప పిల్లలు ఉచితంగా ఇచ్చేసి చెరువులో ఇచ్చి వాళ్లకు సపోర్ట్ చేశాం. కోఆపరేటివ్ వీవర్స్ సార్ చేనేత కార్మికులకు కూడా వాళ్ళ టెక్స్టైల్స్ పెట్టుకోవడానికి ల్యాండ్స్ ఇచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఫ్యాక్టరీలు పెట్టించి వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఇది రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉపాధి జీవనోపాధి కల్పించి అనేక స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టడం కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి ఎన్నో లోన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫ్రీ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. రైతుల సమస్యలు తీర్చడానికి సార్ 2600 రైతు వేదికలు పెట్టి ఎక్కడికక్కడ రైతులకు మెలకువలు నేర్పే ప్రయత్నం చేసి ఏ స్టేట్లో పంటలు ఎట్లా పండుతున్నాయి, ఈ స్టేట్లో ఎంత పండిస్తే బాగుంటుంది, ఎట్లెక్కడ రేట్లు ఎక్కడ ఉన్నాయి బాగుంటుంది, దాన్ని నేర్పడానికి 2600 రైతు వేదికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో చేసేసి రైతులను బంగారంలా చూసుకొని మంచి పంటలు పండించే విధంగా నీళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ త్రూ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవడం జరిగింది సార్. దీంతో పిఎస్సిఎస్లో పెట్టుకొని చేసుకోవడం జరిగింది సార్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ బిల్ సార్. ఈ బిల్ सर फाइनली कोऑपरेटिव रैत फार्मर एंड लेबर कार्मिक रूरल सब मिलके इसको अनुसंधान करे तो ये नेशनल कोऑपरेटिव अच्छा रहेगा सर. दिस इज वेरी गुड बिल. आवर बीआरएस पार्टी इज सपोर्टिंग करेक्ट. थैंक यू वेरी मच सर. थैंक यू. माननीय डॉक्टर वी शिवादासन जी नॉट प्रेजेंट. माननीय डॉक्टर ज्योति नागनाथ भागमरे. धन्यवाद आदरणीय उपसभापति महोदय. मैं आज इस गरिमामयी सदन में अपनी पार्टी शिवसेना और अपने नेता एकनाथ जी शिंदे साहब की तरफ से नेशनल कोऑपरेटिव डेवलपमेंट कॉरपोरेशन बिल 2026 के पूर्ण समर्थन में अपनी बात रखने के लिए खड़ी हुई हूँ. एक महिला जनप्रतिनिधि होने के नाते, इस देश की बेटी होने के नाते महोदय मैं इस बिल को केवल कुछ पन्नों का कानूनी दस्तावेज नहीं मानती, बल्कि इसे करोड़ों माताओं, बहनों, शोषित वंचित वर्गों और किसानों की आर्थिक आजादी का मैं महाघोषणा पत्र मानती हूँ. अपनी बात शुरुआत करने से पहले मैं विशेष रूप से हमारे यशस्वी और दूरदर्शी प्रधानमंत्री सम्माननीय नरेंद्र मोदी जी और गृह मंत्री एवं सहकारिता मंत्री श्री अमित शाह जी को हृदय की गहराइयों से मैं बधाई देना चाहती हूँ. उनके नेतृत्व में आज भारत के सहकारी क्षेत्र में जो ऐतिहासिक और अभूतपूर्व सुधारों की नींव रखी गई है वह अद्भुत है. आज इस देश में सहकार हो या सरकार, दोनों ही पूरी मजबूती से, पूरी संवेदना से आगे बढ़ रहे हैं. आदरणीय महोदय, जब गृहमंत्री अमित शाह जी के कार्य को भारतीय देखता है तो उन्हें गर्व होता है कि एक और उन्होंने अनुच्छेद 370 की बेड़ियों को काटकर मां भारती के मुकुट कश्मीर को
पूरी तरह से देश की अखंडता के साथ जोड़ दिया, वहीं दूसरी ओर देश के पहले सहकारिता मंत्री के रूप में उन्होंने इस जर्जर हो चुके सहकारी ढांचे का कायाकल्प कर दिया है। लेकिन महोदय, जब हम अतीत के पन्ने उलटकर देखते हैं तो हृदय पीड़ा से भर उठता है। कांग्रेस के लंबे शासनकाल में इस पवित्र सहकार शब्द को किस तरह से कलंकित किया गया, ये किसी से छिपा नहीं है। जहां आज हमारी सरकार सहकार से समृद्धि का पावन संकल्प लेकर दिन रात काम कर रही है, वहां कांग्रेस का नारा था सहकार से भ्रष्टाचार। उन्होंने माताओं बहनों की बचत को लूटा और सहकारिता को अपने राजनीतिक स्वार्थ, अपने परिवार और भ्रष्टाचार का अड्डा बना दिया था, और वो लोग सहकारिता के क्षेत्र को दीमक बनकर चिपके रहे। महोदय, मैं उस महाराष्ट्र की पावन भूमि से आती हूं जो भारत में सहकार की असली जननी, मदर ऑफ कोऑपरेटिव्स मानी जाती है। छत्रपति शिवाजी महाराज की इस भूमि ने हमेशा देश को दिशा दी है और मुझे विशेष रूप से आनंद होता है कि सहकारिता के स्टेट मिनिस्टर आदरणीय मुरलीधर जी मोहोळ जी महाराष्ट्र से आते हैं और मैं उनका धन्यवाद करना चाहूंगी। एक महिला के रूप में मैं ये महसूस करती हूँ कि सहकारिता केवल पैसे का लेन देन नहीं है, यह एक कुटुंब है, वसुधैव कुटुंबकम का सबसे जीवंत रूप है। पिछले 5 वर्षों में सहकारिता मंत्रालय ने इंक्लूसिव ग्रोथ का असली और सबसे शक्तिशाली इंजन देश को दिया है। मजबूत संस्थाएं, तेजी से बढ़ता डिजिटल अडॉप्शन, बेहतर इंफ्रास्ट्रक्चर, डायरेक्ट मार्केट एक्सेस ने यह सुनिश्चित किया है कि गांव का पैसा अब गांव में ही रहे और किसान तथा महिलाओं की मेहनत का पूरा मूल्य सीधा उनके हाथ में जाए। एनसीडीसी अमेंडमेंट बिल 2026 इसी पवित्र दिशा में एक बहुत बड़ा मील का पत्थर साबित होने जा रहा है। जब एनसीडीसी को बिना किसी कानूनी अड़चन के सीधे तौर पर पूरे कोऑपरेटिव इकोसिस्टम को फंड करने की आजादी मिलेगी तो विकास के प्रोजेक्ट रॉकेट की गति से पूरेंगे। 30 सेकंड सर। और रेड टेपिज्म का हमेशा के लिए अंत हो जाएगा। मैं सदन के सभी सम्मानित सदस्यों से, यहाँ तक कि विपक्ष के साथियों से भी अपील करती हूँ कि दलगत राजनीति से ऊपर उठकर राजनीतिक रोटियां सेकने के बजाय देश के करोड़ों किसानों, माताओं, बहनों और सहकारिता से जुड़े नागरिकों के व्यापक हित में इस ऐतिहासिक बिल का सर्वसम्मति से समर्थन करें। सहकार के पावन संकल्प से हम हर गांव को सजाएंगे, माताओं और किसानों का हम सोया भाग्य जगाएंगे। धन्यवाद। माननीय श्री अमरपाल मौर्य जी। बहुत बहुत धन्यवाद माननीय उपाध्यक्ष महोदय। मैं राष्ट्रीय सहकारी विकास निगम संशोधन विधेयक 2026 के समर्थन के लिए खड़ा हुआ हूं। महोदय, सहकारिता भारत के अंदर कोई ये नया विषय नहीं है और ये कोई आधुनिक विचार भी नहीं है, बल्कि ये हमारी संस्कृति, ये भारत की सभ्यता और भारत की सामाजिक चेतना का हिस्सा रही है। महोदय, हमारे यहाँ सदियों से भावना रही है, एक के लिए सब और सब के लिए एक। संत कबीरदास जी ने भी कहा, सहयोग और एकता का संदेश उन्होंने हमेशा से दिया। एक साधे सब सधे, सब साधे सब जाए, रहीमन मूले सींचियो, फूले फले अघाए। ये भारत की सांस्कृतिक चेतना का आधार था सहकारिता। हमारे दर्शन में कहा गया वसुधैव कुटुंबकम, विश्व को हमने जो है यानी पूरा विश्व एक परिवार है और सहकारिता इसी भावना का आर्थिक रूप है। महोदय, ये भाव किसी के अंदर आ सकता है जो किसान के लिए, गरीब के लिए, एक गांव में सुदूर बैठे हुए व्यक्तियों के लिए सोचने की क्षमता रखता है, और वो सोचने वाला व्यक्ति इस देश के अंदर कोई हुआ गरीब किसान के लिए तो उसका नाम देश के नरेंद्र मोदी है। ये भारतीय संस्कृति की जो है पहचान को जीवित करने वाले व्यक्ति हैं। और महोदय, इतना ही नहीं, उन्होंने भारत में जो भी सनातन परंपराएं थी उसको कैसे आज के आधुनिक भारत में हम लेकर के समाज के अंदर जा सकते हैं। ऋग्वेद के अंदर भी कहा गया, संग छद्वम संग बदध्वम संघो मनांस जानताम। ये भाव नरेंद्र मोदी जी के अंतर्गत एक समाहित था और उन्होंने 6 जुलाई 2021 को अलग से सहकारिता मंत्रालय बना करके पूरे देश को दिखा दिया कि देश के जो है किसानों को अब किसी भी प्रकार की जो है चिंता करने की आवश्यकताएं नहीं है। महोदय, आज सहकारिता राष्ट्रीय सहकारी विकास निगम जो है आधुनिक भारत की दृष्टि से हमारे लोग जो है जो 1962-63 में कानून लेकर के आए थे उसमें परिवर्तन करने कई बार जो है विपक्ष के लोग तो यहाँ है नहीं, क्योंकि वो जब भी किसान और कृषि समाज में गरीब और किसानों की बात करते हैं तो मैदान छोड़ करके भाग जाते हैं और
मीडिया के बीच में जाकर के बोलते हैं, बात करते हैं कि जो है इनको जो है इनके जो है गृह मंत्री से जवाब चाहिए। अरे मैं कांग्रेसियों को चुनौती देता हूं कि भारतीय जनता पार्टी के एक सामान्य किसान के बेटे के सांसद से आकर के मुकाबला करने का अगर साहस है तो भारतीय जनता पार्टी के जो है आइए इस सदन में जो है बहस करके दिखाइए। सहकारिता के विषय में आज किसान उत्पादन नहीं करना चाहता है खाली महोदय, वो चाहता है उत्पादन के साथ में प्रसंस्करण के साथ में भंडारण, ब्रांडिंग, डिजिटल बाजार, निर्यात